పెళ్లి అనేది పుణ్యబంధం అంటారు, కానీ అది ఎప్పుడు పాపబంధంగా మారుతుందో తెలీదు. దిస్ స్టోరీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. మధ్యప్రదేశ్లోని ఇందోర్ దగ్గర ఒక చిన్న పల్లె. అక్కడ రాజా రఘువంశీ సింపుల్గా జీవించే యువకుడు. తనకు నచ్చిన అమ్మాయి సోనంను ప్రేమించి ఇంటివారికి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కానీ సోనంకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న సంగతి రఘువంశీకి తెలీదు. పెళ్లి తర్వాత మొదట్లో అన్నీ సవ్యంగా సాగాయి, కానీ నెల రోజుల్లోనే కథ తలకిందులైంది. సోనం మళ్లీ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని కలుస్తుంది. ఇద్దరూ మళ్లీ గోపి చెక్కిన మాటలు ప్రారంభించారు. అండ్ దాట్ ఓల్డ్ లవ్ మళ్లీ ఊరటిచ్చింది. ఇప్పుడు వీళ్ళ మధ్యలోకి వచ్చిన రఘువంశిని ఎలాగైనా తప్పించడానికి ఒకరోజు హనీమూన్కి వెళ్దాం అని చెప్పి రాజాను తీసుకెళ్ళింది. అక్కడే మొత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి రాజా స్పృహ తప్పగానే అతన్ని చంపేశారు. శవాన్ని అడవిలో పడేసి ఇంటికి వచ్చి పెద్ద నాటకం ప్రారంభమైంది. రాజా కనిపించడం లేదు అని ఏడుస్తూ డ్రామా చేసింది. కానీ పోలీసు దర్యాప్తు మాత్రం సైలెంట్గా సాగింది. ఫోన్ కాల్ రికార్డులు, హోటల్ సీసీటీవీ ఫుటేజ్ అన్నీ చూసిన తర్వాత అసలు బండారం బయటపడింది. చివరికి సోనం మరియు ఆమె ప్రియుడు ఇద్దరూ అరెస్టయ్యారు. లవ్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్, బట్ డిపెండింగ్ ఆన్ హూజ్ హ్యాండ్ ఇట్ ఈస్.